సమయం రాత్రి 3 గంటల 20 నిమిషాలు. సో, ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఎందుకింత లేట్ అయిందన్నట్టయితే వేరే వీడియోని కూడా నేనైతే చేస్తున్నాననమాట అప్‌కమింగ్. సో, అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో, ఇంక లేట్ చేయకుండా మనం ఈ ప్రెజెంట్ వీడియో టాపిక్‌లోకి ఎంటర్ అవుదాం. క్రాష్ టాక్స్‌లో డే 3 అనమాట. ఏదో ఒక రోజు ఎందుకులే కానీ చేసేద్దాం. ఇప్పుడే చూసాననమాట. ఇది థర్డ్ ఫ్లోర్. సో, మన దగ్గర ఇప్పుడు 3 దిరమ్స్ అయితే ఉన్నాయి. సో, ఈ 3 దిరమ్స్‌తో మనం దుబాయ్‌లో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఆకలేస్తే, నీ దగ్గర తక్కువ డబ్బులే ఉన్నట్లయితే నువ్వేం తినొచ్చు. నీకు లైక్ ఎలా నీ పొట్ట నింపుకోవచ్చనేది ఈ 3 మినిట్స్ షార్ట్ వీడియోలో నేనైతే మీకు చూపిస్తాను. సో, ప్రెజెంట్ అయితే మనం లిఫ్ట్ ఎక్కేసాము. సో, కిందకు కూడా వచ్చామనమాట. సో, ఈ దగ్గరలోనే మనకి ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌లో మనకి ఒక ఐటెమ్ మనకి ఏంటంటే బేసిక్ ఆకలైతే మనకి కొంచెం అయితే తీరేటట్టుగా చేస్తది. సో, ఆ ఐటెమ్ ఏదో కాదు. సో, మీకు అదొక శాండ్‌విచ్. అదే శాండ్‌విచో మీకు రెస్టారెంట్‌కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అండ్ రెస్టారెంట్ పేరొచ్చేసరికి అరబ్ చాయ్ అనమాట. సో, ఈ లొకాలిటీలో సో, అది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తదనమాట. ఎందుకంటే రోడ్ పక్కన ఉంటుంది. సో, వెరీ రష్ అండ్ 24/7 ఓపెన్‌లో ఉంటదనమాట రెస్టారెంట్. సో, నాకు పర్టిక్యులర్‌గా అక్కడ టేస్ట్ అనేది ఇష్టం అనమాట. సో, అక్కడ చేస్తారు శాండ్‌విచ్ అనేది. సో, అందువల్ల నేను అక్కడే తినటం అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరెవరన్నా ఈ వీడియో చూసేవాళ్ళు మీరు ఎప్పుడన్నా అరబ్ చాయ్‌లో ట్రై చేసున్నట్లయితే సో, మీకు ఎలా అనిపించుంటుంది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయచ్చు. అండ్ లేట్ చేయకుండా మనమైతే ఇంకా వీడియోలో అయితే కంటిన్యూ చేద్దాం. డెవలప్ అయితే అయింది అరబ్ చాయ్ అయితే స్టార్టింగ్ స్టేజ్ నుండి ఇప్పుడు వరకు అయితే. సో, అది దాని స్టోరీ ఏంటో కూడా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఇఫ్ పాసిబుల్. సో, మనకు ఆల్రెడీ 2 మినిట్స్ దాటేసింది కాబట్టి ఇంకా మనం ఇప్పుడు అయితే వెళ్ళి రెస్టారెంట్లో అయితే కలుద్దాం. సో, రెస్టారెంట్లో నేను ఆర్డర్ చేసేది అండ్ ఎంత టైం పడుతుంది ఫుడ్ రావడానికి అండ్ టేస్ట్ ఎలా ఉంది అండ్ ఎంత కాస్ట్ అయింది మొత్తం మాట్లాడుకుందాం. ఓకే. సో, ప్రెజెంట్ అయితే మనం ట్రాష్ టాక్స్ భాగంగా నేను మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ లొకేషన్ వచ్చేసరికి దుబాయ్‌కి చాలా ఇంపార్టెంట్ అయిన లొకేషన్ అనమాట. సో, ఇదంతా ఫేమస్ కాదు. కానీ ఈ లొకేషన్‌కి ఉన్నంత ఇంపార్టెన్స్ వేరే ఏ లొకేషన్‌కి ఉండదు. ఇంపార్టెన్స్ అనేది ఈ లొకేషన్ వల్ల కాదు, ఇక్కడుండే జనాల వల్ల. సో, వాళ్ళే కనుక లేకపోతే దుబాయ్‌లో ఇప్పుడు ఏ పని అనేది జరగదు. సో, అందువల్లనే ఈ లొకేషన్ అనేది చాలా స్పెషల్ అనమాట. అండ్ ఈ లొకేషన్‌లో 24/7 కొన్ని షాప్స్ అండ్ రెస్టారెంట్స్ అయితే మనకి ఓపెన్‌లోనే ఉంటాయి. అండ్ యాక్టివ్‌గా నడుస్తా ఉంటాయన్నమాట. సో, అండ్ మనం ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మనకి ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. సో, మాటల్లోనే నేను అరబ్ చాయ్‌కి అయితే వచ్చేసాను. అండ్ అరబ్ చాయ్‌కి వచ్చేసాము. నేనైతే ఆర్డర్ అయితే ఇస్తా. అండ్ ఇట్స్ వెరీ ప్లెజెంట్ అండ్ సో, దీనికి 2 టైప్స్ ఆఫ్ సిట్టింగ్స్ ఉన్నాయి. ఔటర్ సిట్టింగ్ అండ్ ఇన్నర్ సిట్టింగ్. సో, నేనెప్పుడూ ఎవరితో అన్నా వస్తే బయట కూర్చోడాన్ని ప్రిఫర్ చేస్తాను. అండ్ ఎవరు లేకపోతే లోపల కూర్చోడానికి ట్రై చేస్తాను. సో, ఈరోజైతే మనం లోపలైతే కూర్చున్నామనమాట. సో, నేనైతే ఆర్డర్ అయితే ఆల్రెడీ ఇచ్చేసాను. సో, దాన్ని వీళ్ళు ముద్దుగా శాండ్‌విచ్ అని అంటారు. ఓకే. సో, ఆ శాండ్‌విచ్ అనేది కూడా మీరు చూద్దురు. అదేంటో, ఎలా ఉంటదనేది. సో, ఆర్డర్ అయితే ఇచ్చా నేను. సో, 1:08 ఆ టైంకి నేనైతే ఆర్డర్ అయితే ఇచ్చున్నాను. సో, చూద్దాం ఎంతసేపటికి మనకైతే వస్తదో. ఎంతసేపట్లో వస్తదో మనమైతే చూద్దాం. సో, ఆర్డర్ ఇచ్చిన ఐటెం పేరైతే నేను చెప్పను, కానీ దాన్ని వీళ్ళు ఇక్కడంతా శాండ్‌విచ్ అని పిలుస్తారనమాట. సో, మీరు ఏది అడిగినా దాంట్లో ఏ టైప్స్ అడిగినా కానీ వాళ్ళు దాన్ని శాండ్‌విచ్ అని అంటారు. సో, మనకైతే ఇదిగో నేను ఆర్డర్ పెట్టిన శాండ్‌విచ్ అయితే వచ్చింది. సో, ఇది ఆమ్లెట్ పరోటా అనమాట. సో, వీళ్ళు దీన్ని ఆమ్లెట్ శాండ్‌విచ్ ఆమ్లెట్ శాండ్‌విచ్ అంటారు. సో, దీని కాస్ట్ వచ్చేసరికి 480, అంటే మన డబ్బుల్లో రూ. 95.06. సో, ఈ ఒక్క చిన్న రోల్ కోసం
మనం ₹95 ఖర్చు పెట్టడం వర్త్ అంటారా? సో, మనం ఇంక లేట్ చేయకుండా తిందాం. సో, మనకైతే ఆర్డరొచ్చింది ఒక లైక్ 10 మినిట్స్ పట్టింది నాకు రావడానికి. 8కి అయితే ఆర్డర్ ఇచ్చాం కదా! 18కి అయితే తీసుకొచ్చి నాకిచ్చారు. సో, లేట్ చేయకుండా తినేద్దాం. సో, నేను తినేదంతా మీకు చూపిచ్చి మీ టైం అయితే వేస్ట్ చేయను. సో, అందుకే 5xలో పెట్టా అనమాట. సో, టేస్ట్ అయితే బావుంది. వీడియోలో మీకు మీ దగ్గర ఇఫ్ ఇన్ కేస్ 5 దిరమ్స్ ఉన్నట్లయితే దీన్ని మీరు ఈజీగా తినొచ్చు. సో, 3 దిరమ్స్ అన్నావు, 4 దిరమ్స్ ఎందుకు కట్టావు అని అన్నట్లయితే, సో, యాక్చువల్లీ దాని ప్రైస్ వచ్చేసరికి ఇంతకుముందు 3 దిరమ్స్ ఉండేది. సో, డ్యూ టు ఆల్ ఇన్‌ఫ్లేషన్ అండ్ లైక్ ఇప్పుడు ప్రైసెస్ అనేవి పెరుగుతా ఉన్నాయి కాబట్టి, సో, దీని ప్రైస్ కూడా పెరిగిందనమాట ఒక దిరమ్. సో, 4 దిరమ్స్‌కి మీకు ఆమ్లెట్ పరోటా రోల్ అయితే వస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ సో, ఈసారి గనక నేను వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు మెనూలో ఉన్న ఐటెమ్స్ అనేవి కూడా నేను మీకైతే చూపియడానికి ట్రై చేస్తాను. అండ్ మెనూ చూపియడానికి ట్రై చేస్తాను. దాంట్లో ఆర్డర్స్ కాదు. సో, అంత బడ్జెట్ ఉండదులేండి మన దగ్గర. ఎందుకంటే మనం ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం. సో, అంత మనం ఇన్వెస్ట్ చెయ్యలేము. సో, మీ సహాయం ఉంటే నేనైతే ఖచ్చితంగా పెట్టగలను. సో, నేను ఏదో మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు. సో, మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ అనేది నేను అడుగుతున్నాను. సో, మన ఛానల్‌ని మీరు మంచిగా ఆదరిస్తారని నాకు తెలుసు. సో, కొంచెం మన ఈ పే సబ్స్ సబ్స్క్రైబ్ బటన్ అనేది కొంచెం నొక్కేసేయండి. సో, నక్కిస్తే ఏముంది నేను కూడా అలానే మీకు కొంచెం ఇంకా ఎంటర్‌టైనింగ్‌గా అండ్ ఎనర్జిటిక్‌గా సో, మీకు మరికొన్ని వీడియోస్ అనేవి నేను మీకు ఇంకా తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఫర్దర్‌గా ఏంటంటే లైక్ అండ్ నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియో వచ్చేసరికి ఒక పర్సన్‌తో నేను అతని దుబాయ్ ఎక్స్‌పీరియన్స్ అంటే అతను వచ్చి ఎలాంటి జాబ్స్ చేశాడు? ఎన్ని ఇయర్స్ అయింది? అతను తీసుకున్న హైయెస్ట్ సాలరీ ఏంటి? సో, అతనిగా జాబ్‌లో ఎలాంటి ఛాలెంజెస్ అతను ఫేస్ చేశాడు? ఎలా ఉంటది? సో, అతనితో కంప్లీట్‌గా నేను కొంత ఇన్ఫర్మేషన్ అండ్ అతను మంచి ఇన్ఫర్మేషన్ టైం అనేది నాకు స్పెండ్ చేశారు. సో, అడిగిన వెంటనే కాదనకుండా. సో, ఈ రోడ్ చాలా స్పెషల్ అనమాట. నేను మీకు చూపిస్తాను తర్వాత. సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో. సో, ఇంకా ఈ అకామిడేషన్స్ ఉన్నాయి గదా! సో, ఇవన్నిట్లో గూడా జనాలు ఎలా ఉంటున్నారు? ఏంటి? సో, కుదిరితే మీకు చూడాలనిపిస్తే మనం వీటి లోపలికి కూడా వెళ్ళి ఇంకో మంచి వీడియో అయితే మనం చేయొచ్చు. సో, మరికొన్ని వీడియోస్ అండ్ మరికొంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. సో, మరింత ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకైతే నేను తిరిగొస్తాను. సో, అంతవరకు తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసుకొని